బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా పీలేరు సందు రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకు వెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు ప్రయాణికులు ఈ ప్రమాదంలో గల్లంతయ్యారని చెప్తున్నారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మీరాన్ చెరువు సమీపంలో ఒక బావిలో వ్యాన్ పడిపోయింది. ఆ ఘటనలో 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 3 ప్రాణాలతో పోలీసులు రక్షించినట్టుగా తెలుస్తోంది. 2 వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 8 మంది చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకటి బావిలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇది అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో బావిలోకి కారు దూసుకొని వెళ్ళిపోవడంతో ఆ ప్రమాదంలో 3 మరణించారు. మరో 2 ప్రయాణికులు ఆ బావిలోనే గల్లంతైనట్టుగా తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఆ దృశ్యాలు కూడా మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరోవైపు తమిళనాడులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో మీరాన్ చెరువు సమీపంలో ఒక బావిలో, అదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది, మీరాన్ చెరువు సమీపంలో వ్యాన్ దూసుకొని వెళ్ళిపోవడంతో ఈ ఘటనలో 5గురు చనిపోయారు. 2 వేర్వేరు ప్రమాదాలలో మొత్తం 8 మంది చనిపోయిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదం. అన్నమయ్య జిల్లాలో కారు ఆ బావిలోకి దూసుకొని వెళ్ళిపోవడంతో 3 చనిపోయారు. 3 దేహాలను కనుగొన్నారు. మరో 2 దేహాలు ఇంకా తెలియడం లేదు. మొత్తం ఆ కారులో 5గురు ఉన్నారు, 3 మరణించారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది తమిళనాడులో చోటు చేసుకున్న ప్రమాదం. వేగంగా వచ్చిన కారు ఒక చెరువు సమీపంలో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న బావిలోకి దూసుకుని వెళ్ళిపోవడంతో అందులో ఉన్న 5గురు చనిపోయారు. మొదటి ప్రమాదంలో అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో 2 జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు. మొత్తం 5గురు ఈ ప్రమాదాల్లో మృతి చెందారు. 2 వేరువేరు ప్రమాదాల్లో 5గురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. దీనికి అతివేగమే కారణమని తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఈ 2 ప్రమాదాలకు సంబంధించి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అలాగే మరి 2 గల్లంతయ్యారని అంటున్నారు, వాళ్ళ జాడేమన్నా తెలిసిందా? ఏదైతే పిలేరు వద్ద ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకునింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి సంబంధించినటువంటి సమీప ప్రాంత వస్తువులు వీళ్ళు వంట పనులు చేసేటువంటి వారు. వీరు పిలేరులోని ఓ విలేజ్ కి వంట చేసేందుకు నిమిత్తం పిలేరుకు వస్తున్నటువంటి క్రమంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ ఆ పంట పొలాల మధ్య ఉన్నటువంటి ఓ బావిలోకి ఈ యొక్క కారు నేరుగా తీసుకెళ్లి ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా బావిలో పట్టడంతో ఆ ఎవరైతే కారులో మొత్తం 5 మంది ప్రయాణిస్తున్నారు, అందులో 3 చనిపోయినట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నట్టు సమాచారం. 2 మాత్రం క్షేమంగా స్వల్ప గాయాలతో బయట వాళ్ళు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరణించినటువంటి పరిస్థితి. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా చేరుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఫైర్ సిబ్బంది సమాచారం ఇవ్వడం తోటి పోలీసులు ఫైర్ సిబ్బంది వచ్చి ఆ యొక్క వెహికల్ బావిలో నుంచి బయట తీసిన తర్వాత ఆ బాడీలన్నీ కూడా బయట తీసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కేవలం ఇది నిద్ర వ్యవస్థలోనే నిద్రమత్తు కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వీరు ఒక కార్యక్రమానికి వంట చేసేందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరో ప్రమాదంలో కూడా ఏదైతే మన తమిళనాడు ప్రాంతంలో అక్కడ కూడా సేమ్ ఇదే తరహా అయినటువంటి అతివేగంతో అక్కడ ఒక చెరువు కుంటలో పడినటువంటి పరిస్థితి. అయితే పీలేరు వద్ద జరిగినటువంటి సంఘటనలో మాత్రం 3 మరణించారు, 2 మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. రైట్, కానీ 2 జాడ తెలియడం లేదు అని అంటున్నారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో 3 చనిపోయారు, మరో 2 జాడ తెలియడం లేదని అంటున్నారు. లేదు, వాళ్ళని కూడా తీశారని ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ 2 కూడా ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డారు, వాళ్ళని కూడా తీశారనేది మాత్రం స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. అయితే 3 మాత్రం చనిపోయారు. మొత్తం 5 మందిలో 3 చనిపోయారు, 2 మాత్రం స్వల్ప గాయాలతోటి వాళ్ళని బయట తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 ఈ యొక్క ప్రమాదంలో మొత్తం మరణించిన సంఖ్య మాత్రం 3 అని చెప్పాలి. 2 మాత్రం వాళ్ళని సేవ్ చేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. పూర్తి సమాచారం అయితే మరొక హాఫ్ అన్ అవర్ లో పోలీసులు అయితే పూర్తిగా సమాచారం తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, 2 చోట్ల జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మరణించిన విషాదకర ఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో పీలేరు సందు రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అదుపు తప్పి ఒక కార్
ఒక బావిలోకి దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక తమిళనాడులోని తూత్తుకూడలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కార్ నిద్రమత్తులో కార్ డ్రైవర్ మీరాన్ చెరువు సమీపంలో బావిలోకి దూసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 3 ప్రాణాలతో కాపాడారు స్థానికులు. 2 వేరు ప్రమాదాల్లో మొత్తం 8 మంది చనిపోయిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. బ్యాగ్లో పెట్టిన చూడయా அங்கதான் காலம் இருக்கு